వాడిన పూలు వికసిస్తే, చెరవీడిన హృదయాలు పులకిస్తే, అరుదైన శరత్ చంద్రిక అనునిత్యం అందుబాటులోనే. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 585వ వినిపించే కథ శరత్ చంద్రిక. రచన శ్రీమతి రావుల కిరణ్మయి గారు. వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ 2021 జూన్ నెల సాహితీ కిరణం మాసపత్రికలో ప్రచురించబడింది. 2021 సంక్రాంతి కథల పోటీలో బహుమతి పొందిన కథ. రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయి గారి కలం నుండి 4 నవలలు, 200 పైన కవితలు, 150కి పైగా కథలు, 100 బాల గేయాలు, బాలల సరళ శతకం, 30 వరకు గజళ్లు జాలువారాయి. వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. నెలవంక నెమలీక మాసపత్రిక, పుప్పాల ఫౌండేషన్ మొదలగు వారిచే సన్మానాలు పొందారు. వారి పొన్నాగపూలు నవల బహుమతి పొందింది. బతుకు చిత్రం నవల సీరియల్ గా వస్తున్నది. చైతన్యం దిశగా రచనలు చేయడం తమ ఆసక్తి అంటారు రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయి గారు. వారి కథ ఇప్పుడు విందాం. వాడిన పూలే వికసించెనే, వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే. కార్తీక పూర్ణిమ కావడం వల్ల వెన్నెల ఆకాశమంతా తివాచీని పరిచేసింది. ఎక్కడో దూరం నుండి పున్నాగ పరిమళాలు ఆ జంటను తన్మయత్వంలో ముంచిన క్షణాన ఉదయ్ ఇలా ఇద్దరమే చకోర్రాల్లా వెన్నెల కోసం వేచి ఉండి తనివి తీర కౌమతి స్నానాలు చేస్తుంటే నీకెలా ఉంది? అడిగింది వల్లరి. అంతవరకు ఉదయ్తో జత కలిసిన చేతుల్ని విడిపించుకుని డాబా పైన మరోవైపుకి చిన్నగా నడుస్తూ, నిజం చెప్పాలంటే నీ సాన్నిహిత్యం నాకు దొరికినప్పటి నుంచి నాకు ప్రతిరోజు కార్తీక పౌర్ణమి లాంటి హాయే దొరికింది. నా జీవితాన ఇంతవరకు కమ్మిన కష్టాల అమావాస్యలన్నీ అంతరించి ప్రతిరోజుని వెన్నెల రేయిగా మార్చిందని చెప్పడానికి నా వద్ద సరిపోయేటంత మాటలు లేవు అన్నాడు ఏదో తన్మయత్వంతో ఉదయ్. ముందుకు నడిచిన వల్లరి అక్కడే ఆగి వెనుతిరిగి ఉదయ్ని ఆశ్చర్యంగా చూసినవి సినీ భావ కవిత్వమా లేక కృష్ణశాస్త్రి గారు ఏమైనా అవహించారా మీకు ఈ వేళ అంది. లేదు లేదు, నా ప్రేమ వల్లరి, అనురాగ వల్లరి 3 లాంటి ఈ ఉదయ జీవితాన్ని అందంగా అల్లుకుని సంతోష సుమాల చిరునామా ఇచ్చింది అన్నాడు అదే తాదాత్మ్యంతో. అబ్బా ఆపు ఉదయ్, ఏమిటి వెర్రి? నేను నీకు వెన్నెల హాయిని ఇవ్వటమేమిటి? నీ పాలిట అనురాగ వల్లరిని కావడం ఏమిటి? అంత నీ మితిమీరిన వ్యామోహం కాకుంటేను అంది దగ్గరగా వచ్చి. అంత మాట అనకు వల్లరి, నీకు నువ్వే రాయివి అనుకుంటున్నావు, కానీ నువ్వు రత్నానివని నేను అంటున్నాను. అయినా గొప్పవారెప్పుడూ పొగడ్తలను అంగీకరించరుగా అన్నాడు వల్లరి ముఖంలోకి చూస్తూ. నేను గొప్పదాన్నా? నేను నీ జీవితానికి వెన్నెల వెలుగునా? ఎందుకు ఉదయ్ నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ నన్ను ఇలా ఆకాశానికి ఎత్తేస్తావు అంది ఈసారి వల్లరి కళ్ళల్లో నిండిన కన్నీటి వేదనతో. ఒక్కసారిగా బిత్తరపోయిన ఉదయ్ ఆ కన్నీటిని చెంపలపై జారుతుండగానే తన చేతులతో తుడిచేస్తూ, ఏమిటిది వల్లరి, నీకు ఎన్నిసార్లు చెప్పాను, గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానాన్ని నరకం చేసుకుంటూ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని అన్నాడు అనునయంగా. ఉదయ్ వల్లరి అనే ప్రేమ జంటకు ఇది కొత్త ఏమీ కాదు. ప్రతి వెన్నెలని ఇలా డాబాపై ఆస్వాదించటం, అంతలోనే గతకాలపు అమావాస్యలోకి జారిపోవటం ఆ ఇద్దరికి వింతైన అనుభవం ఇచ్చే అలవాటు. అసలు ఏమిటి ఆ ఇద్దరి నడుమున అంటే ఒక్కసారి పాత సంవత్సరం క్యాలెండర్ని తిరిగేసినట్టుగా వాళ్ళ గతంలోకి వెళ్దాం పదండి. ఉదయ్ది సనాతన సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లైన మడికట్టిన పండితోత్తమల కుటుంబం. తండ్రి సకల శాస్త్ర ప్రవీణుడు, వేదాంగాలను ఆపోసన పట్టినవాడు. ఆయనకు తగిన భార్య ఆ ఇంటి ఇల్లాలు ఉదయ్ తల్లి. ఉదయ్కి ఒక్కతే చెల్లెలు, పేరు అమర.
ఇదే ఉదయ్ కుటుంబం. అమ్మమ్మ, నానమ్మ, పెద్దమ్మ, మేనత్త లాంటి వరుసలన్నీ ఆ ఇంటికి బహు దూరం. కారణం ఉదయ్ తండ్రి ఆదర్శ భావజాలం. గురజాడ, కందుకూరి వంటి సంఘ సంస్కర్తల మార్గదర్శనంలో అడుగిడటం. అందరికీ ఇది కంటికింపయింది. శుచి, శుభ్రత, మడి, తడి ఆచారాలు ఎరిగిన పామర జనంతో సహవాసం చేస్తూ సమాజోద్ధరణకు కంకణం కట్టుకుని వితంతు వివాహాలు జరిపించటం, వితంతువులు బొట్టు, గాజులు వంటి స్త్రీత్వపు ప్రతీకలను పోగొట్టుకోవటం ఎంతమాత్రం సరైంది కాదని వాదించటం. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు అతని మంచే అతనికి శాపమైంది. ఈయన సంగతి తెలిసి ఎవరు ఈయనతో వియ్యమందటానికి ఇష్టపడలేదు. ఎంతో మందికి కొత్త దారి చూపిన ఈయన తన పిల్లలకు ఏ దారి చూపలేకపోయాడు. ఆస్తిపాస్తులు కూడబెట్టలేకపోయాడు. తాతల నాటి పెంకుటిల్లు, పెరడు, ముందు వాకిలి, పెరట్లో పశువుల పాక. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మరచెంబుతో కాళ్ళు కడిగించి తువ్వాలు చేతికిచ్చి ఆప్యాయంగా స్వాగతించటం, వారిని సేద తీర్చడానికి స్వచ్ఛమైన మజ్జిగ, పెరటి కూరగాయల భోజనం వంటి మర్యాదపూర్వకమైన ఆస్తిపాస్తులన్నీ ఎవరికీ రుచించలేదు. అదే అతనికి తీరని మనోవ్యథను మిగిల్చింది. అటువంటి సమయంలోనే ఆప్తులు కొందరు, నీ మూలంగా నీ బిడ్డల భవిష్యత్తు చీకటి చేయగాని ఇకనైనా నీ ధోరణి మార్చుకుని వారిని గురించి ఆలోచించమని చెప్పగా, బిడ్డ కోసం సొంత అక్కతో నా వల్ల నీకు నీ గౌరవానికి ఎటువంటి భంగము రాదని మాటిచ్చి మేనల్లుడితో అమర వివాహం జరిపించి కన్నబిడ్డ సంసారం 2 బిడ్డలతో చక్కగా సాగిపోతుండగా మురిసిపోయాడు. ఇక ఉదయ్కి కూడా వివాహం చేసి తన ఇంటికి ఒక కోడల్ని తెచ్చుకుని బాధ్యతలన్నీ వారికే అప్పగించి హాయిగా కృష్ణారామ అనుకోవాలనుకున్నాడు. కానీ సంబంధాలన్నీ అబ్బాయిని కాక ఆస్తిని, చేస్తున్న చిన్నపాటి ఉద్యోగాన్ని చూసి వెనక్కి మరలిపోసాగాయి. అల్లారు ముద్దుగా గుండెల మీద పెంచుకున్న బిడ్డని ఎవరు మాత్రం పేదింటికి కోడలుగా పంపించటానికి ఇష్టపడతారు అనుకున్నాడు. ఈయన మనోవ్యథను గమనించిన ఉదయ్ తనతో పాటే పనిచేస్తున్న వల్లరిని ఇష్టపడి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక్కడే కథ మళ్ళీ మొదటికొచ్చింది. అమర అత్తగారు మా పరువుకు భంగం వాటిల్లిందని, ఇక నుండి మీకు మీ అమ్మాయికి తెగతెంపులేనని కఠినంగా మాట్లాడారు. ఉదయ్ ఎంత బతిమలాడినా వినక చివరికి నువ్వు ఈ ఇంటితో సంబంధాలు తెంచుకుంటే మాకేమీ అభ్యంతరం లేదని చిన్న అవకాశం ఇచ్చారు. అమర తండ్రి ఎంత చెప్పినా వినకుండా కులదైవం లాంటి ఆడపిల్ల ఇంట్లో కన్నీరు పెడుతూ కూర్చోవటం ఎవరికీ మంచిది కాదని చెల్లెలి సంసారం కోసం ఆ ఇంటి నుంచి దూరంగా వచ్చేశాడు. మేనత్త ప్రతి పండగని, పుణ్యకార్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంది. అటువంటిది మానవ సేవయే మాధవ సేవ అని ఎందుకు గ్రహించలేకపోతోంది? రంగురంగుల పూలు జాతుల భేదం లేకుండా అన్నిటినీ కలిపి బంగారు బతుకమ్మని పేర్చి గౌరమ్మను నిండు ముత్తైదవతనం ఇమ్మని కోరే అత్తమ్మ అవి కోల్పోయిన సాటి ఆడబిడ్డకు తాను అందిస్తే తనను నేరస్తునిగా ఎందుకు చూస్తున్నది? తీరొక్క పూల తీరు, తీరొక్క జాతులు కలిసి ఉంటేనే ప్రతి వారిలోనూ ప్రేమ గుబాళించి మానవత్వం వికసిస్తుందని ఎందుకు గ్రహించలేకపోతోంది? ధనుర్మాసంలో ఇంద్రధనస్సు రంగులన్నిటినీ దోసిలిలో నింపుకొచ్చి ఇంటి ముందు ముత్యాల ముగ్గులో నింపి ఇంటికి సిరుల తల్లిని, ఆరోగ్య సౌభాగ్యాల లక్ష్మిని ఆహ్వానించే అత్తయ్య తనలాగే మరొక ఆడపిల్ల కూడా ఆశపడుతుందని ఎందుకు ఆలోచించలేకపోతోంది? ముందు తరాల కోసం అంటూ, పర్యావరణ పరిరక్షణ అంటూ, ప్రకృతి నేస్తాన్ని అంటూ చెట్లను పెంచి ఇంకుడు గుంతల అవగాహన, పిచ్చుకలు, పాములు వంటి మూగజీవాల పట్ల అభిమానాన్ని చూపుతూ అందరికీ మార్గదర్శనం అవుతున్న అత్తయ్య ఎందుకు వల్లరిని కనీసం మూగజీవాల పట్ల చూపిన ప్రేమతోనైనా దగ్గరికి తీసుకోలేకపోతోంది? అంటే చెప్పేందుకే నీతులు తప్ప తాను ఆచరించడానికి మాత్రం పనికిరావా? పూర్తిగా తెలియని వారితోనూ, పూర్తిగా తెలిసిన వారితోనూ బాధ లేదు. కానీ ఇలా అత్తల మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించే వారితోనే చాలా ఇబ్బందులు, సమస్యలు తప్పవని ఉదయ్ అనుకోని రోజుండదు. అంతకుముందు వరకు బంధువుల రాకపోకలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలిగిన ఆ ఇల్లు నేడు తన వల్ల కళావిహీనం కావటం జీర్ణించుకోలేకపోతున్నది వల్లరి. అందుకే ఆమెలో
ఏదో అపరాధ భావం వెలివేయబడ్డ ఆవేదన. వల్లరిది కాస్త కలిగిన కుటుంబమే. తల్లిదండ్రులు, తమ్ముడు, ఇంతే ఆమె కుటుంబం. అందరూ ఆడపిల్లలు కన్నట్టుగానే బంగారు జీవితం కోసం తను కలలు కంది. వాటిని నిజం చేసుకోవాలని పరితపించింది. ఆమె ఊహలకు, ఆశలకు సరిపోయేట్టుగా ప్రభవుతో వైభవంగా తన పెళ్లి జరగటం పూర్వజన్మ సుకృతమని, పూలతేరు జీవనగమనమని తలచి పొంగిపోయింది. అయితే ఆ ఆనందానికి ఎవరి దిష్టో తగిలినట్టుగా ఆంక్షలను లెక్క చేయకుండా మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ మితిమీరిన వేగంతో నడిపిన కారు డ్రైవింగ్ అతన్ని ఈ లోకం నుండి శాశ్వతంగా దూరం చేసింది. కానీ అతని నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని పసిపాపల దాంపత్య జీవితం మూడుముళ్ల బంధంపై ఎంతో గౌరవాన్ని ప్రోధి చేసుకున్న వల్లరి సంతోషాలను, సౌభాగ్యాలను కూడా హరించివేయటం ఎవరికీ తప్పుగా తోచలేదు. విధి రాత అని, విధి వంచితురాలు అని, విధవ అని తోచిన బిరుదులన్నీ తగిలించి మూలకు కూర్చోబెట్టాయి. నిన్న మొన్నటి వరకు నింగిలో స్వేచ్ఛగా ఎగిరిన పక్షిలాంటి బిడ్డ రెక్కలు తెగి నేడు స్తబ్దంగా మారటం ఆమె తండ్రికి గుండెపోటు తెప్పించి కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేసింది. అలా ఆడబిడ్డైన కుటుంబ బాధ్యతను తలకెత్తుకుని జీవన పోరాటం మొదలుపెట్టింది ఆమె. పోరాటానికి ఆలంబనమవుతూ జీవన గెలుపు కోసం తను, ఆమె వెంట అడుగులు వేసి ఉదయ్ తన చేయిని అందించాడు. ఉదయ్, వల్లరి సమాజానికి దగ్గరగా, సమాజంలో మమేకమవుతూ బతుకును పండించుకుంటున్న తమ కుటుంబాలు మూడు త్రివేణి సంగమంలా కలిసే సుదినం కోసం ఎదురు చూస్తూ ఇలా ప్రతివెన్నెలని కోరుతుంటారు. హద్దులు లేకుండా మూఢాచారాలు పారద్రోలి మంచితనపు వెలుగుల దీపావళి తెచ్చేది ఎన్నడూ అని కలవరపడుతూ ఆకాంక్షల లేఖలు శరత్ చంద్రికకు పంపుతూనే ఉంటారు. ఉదయ్కి ప్రొద్దునే అమర నుండి ఫోన్. క్షణకాలం బిత్తరపోయాడు, నమ్మలేకపోయాడు. ఆనందంతో హలో అన్నాడు. ఆమె చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాడు. అది మేనత్త ఉదయ్ని, వల్లరిని చూడాలి అనుకుంటోందని, ఈరోజు తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్నదని చెప్పమన్నదన్న సారాంశం. వల్లరికి కూడా విషయం చెప్పగానే ఉరుము మెరుపు లేని వానల ఒకేసారి పిడుగుపాటుల ఆవిడ ఇలా ఎందుకు ఆహ్వానించిందన్నదే ప్రశ్నలా తొలిచివేసింది. ఏదేమైనా పెద్దావిడ మీద గౌరవంతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ సాయంత్రం ఉన్నంతలోనే మంచి చీర కట్టుకుని పూలు పళ్ళు తీసుకుని బయలుదేరారు. పెద్దవాళ్లను కలవడానికి వెళుతున్నప్పుడు ఇటువంటి మర్యాద పాటించాలనే సూత్రంతో. చాలా రోజుల తర్వాత మేనత్త ఇంట్లో అది జంటగా అడుగు పెట్టడం ఉదయ్కి చాలా ఉత్కంఠగా ఉంది. ఇన్నాళ్ళు తన విధించిన షరతు ఈరోజు ఎలా కరిగిపోయిందో అర్థం కాకపోవటమే దానికి కారణం. ఇల్లంతా సందడిగా ఉంది. ఎటు చూసినా పచ్చని మావి తోరణాలు, అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు, ముద్దబంతి పూలు వేలాడుతున్న గుమ్మాలు, వాటికి మరింత వన్నె తెస్తూ బంగారు బొమ్మల్లాంటి ముద్దు మాటల పసిపాపల కేరింతలు. చూడగానే ఆ రోజు విశేషమేమిటో తెలియకున్నా పూలు పళ్ళు తేవటం మంచిదైందని సంబరపడ్డారు. అర్థం కాని ప్రశ్నలతో తికమక పడుతున్న వారి రాకను గమనించిన అమర ఎదురుగా వచ్చి పూలు పళ్ళు అందుకుని కాళ్లకు నీళ్ళిచ్చి, తుడుచుకోవటానికి తువ్వాలిచ్చి, అతిథి సత్కారాలు చేస్తూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. వల్లరికి పసుపు, కుంకుమ, గంధం ఇచ్చి ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళింది అమర. తర్వాత కొద్దిసేపటికి మేనత్త, అమ్మా నాన్న, బావ, పిల్లలు అందరూ ఒకేసారి కలిసి రావటం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది ఉదయ్ జంటని. ఒకరి తర్వాత ఒకరు ఆప్యాయంగా పలకరిస్తుంటే ఇన్నాళ్ళు తమ ఎడబాటు ఎప్పుడో ఎగిరిపోయింది. బావమరుదుల ఆలింగనాలు, అత్తా కోడళ్ల ఆత్మీయ కరచాలనాలు, మేనల్లుడు మేనమామని గుర్తుపట్టి వడిలో చేరిన ఆ మధుర క్షణాలు అన్నిటినీ తనివి తీరా ఆస్వాదిస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట మనసు అడుగు పొరల్లో ఇదంతా ఎలా సాధ్యం, అసాధ్యమనుకున్న ఈ మార్పు నమ్మదగినదేనా, దీని వెనక ఎటువంటి లాభాపేక్షలు, కుట్రలు, కుతంత్రాలు లేవు కదా
అనే సందేహం ముళ్ళులా గుచ్చుతోంది. కలలోనైనా ఒక్కోసారి ఎంతో హాయిని అనుభవిస్తామే, అలాగే ఈ హాయిని అబద్ధమైన నిజమైన మనసారా ఆస్వాదించాలనే తడిసి ముద్దవుతున్నారు. ఊరే ఉదయ్, ఈ కొత్త బట్టలు కట్టుకుండండి అంటూ మేనత్త ఇద్దరికీ బొట్టు పెట్టి తమలపాకు, పోక, ఖర్జూరం, కుంకుమ భరణితో కలిపి పట్టుకుని తనకు ముందుగా పెట్టి తర్వాత అదేవిధంగా వల్లరి చీర కొంగులో బడిలో పెట్టి నిండు నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా బతకండని దీవించింది. తరువాత కొత్త బట్టలు మార్చుకొని నవ పెళ్లి దంపతుల్లా వరుసగా అందరి ఆశీస్సులు అందుకున్నారు. అన్నయ్య, రేపు మనందరం మన తోటలోకి కార్తీక వనభోజనాలు చేయడానికి వెళ్తున్నాం. అందుకే అత్తయ్య ఈరోజే మిమ్మల్ని పిలిపించింది చెప్పింది అమర. వదిన, మీ తమ్ముణ్ణి మరదల్ని అమ్మని పిలు వదిన, నే చెప్పాను కానీ నీ మాటగా నువ్వు చెప్పు అంది. వల్లరి ఆ పనిలో ఉండగా ఉదయ్ మేనత్తకి రేపటి కార్యక్రమం కోసం అవసరమైన ఏర్పాట్లలో సహాయం అందిస్తున్నాడు. వల్లరి అమ్మ తమ్ముడు కూడా అంగీకరించి రావడంతో ముందే సంక్రాంతి పండుగను ఆ ఇంటికి మోసుకొచ్చింది. మర్నాడు అందరూ కార్తీక ఉషోదయపు చన్నీటి స్నానాలు, దీపారాధనలు, పూజలు ముగించుకుని తోటను చేరారు. మేనత్త తమ చుట్టూ ఉన్న కుటుంబాలను కూడా భోజనానికి ఆహ్వానించింది. తోటంతా వసంత ఋతువు శోభను సంతరించుకున్నట్టుగా కళకళలాడింది. తలా ఒక చెయ్యి వేసి వండిన వంటలు నోరూరిస్తూ ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి. ఆ సాయంత్రం ఉసిరి వృక్షం కింద చేరి అందరూ శ్రీ మహావిష్ణువును ధూప దీప నైవేద్యాలతో పూజించి విశ్వమానవ శ్రేయస్సును, సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ ప్రార్థించారు. ఉదయ్, వల్లరి కాంక్షించిన శరత్ చంద్రిక చేతికి అందినట్లయి తమ జీవితమంతా పరుచుకున్న అనుభూతి కలిగింది. ఈ శరత్ చంద్రిక రావడానికి కంటికి కనిపించని ఒక క్రిమి క్వారంటైన్ చేయించి ఉదయ్ మేనత్తలో ఈ మార్పుకు శ్రీకారమైందని ఒక్క ఆమెకు తప్ప మరెవరికీ తెలియని చిదంబర రహస్యంలా మిగిలిపోయింది. వాడిన పూలే వికసించెనే, వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే. ఇంతవరకు మీరు 585వ వినిపించిన కథ శరత్ చంద్రిక విన్నారు. రచన శ్రీమతి రావుల కిరణ్మయి గారు. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.